వల్ల క్వాలిటీ అనేది మిస్ అయింది అని చెప్పేసి కనపడుతుంది ఆ స్క్రీన్ మీద. అంటే ఈ బ్లాక్ మెయిలింగ్లో దీనివల్ల మీరు హడావిడి చేయటం వల్ల లేదు అనుకున్న కాన్సెప్ట్ లేదు లేదు యాక్చువల్గా దానివల్ల ఇబ్బంది కంటే కూడా ఇప్పుడు సింపుల్ బ్రెయిన్తో మనం వర్క్ చేయటం వేరు, ప్రెషర్తో వర్క్ చేయటం వేరు కదా. బేసిక్గా నా అన్నీ కొంచెం లైటర్ వేలో చేసుకుని వెళ్ళిపోయే ఇవే. సో దాని మీద కొంచెం ప్రొడ్యూసర్ సైడ్ కూడా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఎంత లేదన్నా మనకు కూడా చిన్న భయం కంగారు ఉంటుంది కదా. దానివల్ల ఇంకా ఇంకా ఏమో చెప్పలేము, అది ఇంకా బెటర్ అవుతుందో లేకపోతే ఉన్నదానికంటే ఇది అవుతుందో తెలియదు, కానీ పీస్ఫుల్గా అయితే వర్క్ చేయలేకపోయాం. అలాంటి టైంలో ఈయన స్ట్రాంగ్గా ఉన్నారు అనే టాపిక్ గురించి ఇది చెప్పాను అనమాట. నిన్న మార్నింగ్ షోకి మిక్స్డ్ రెస్పాన్స్ అని మీరే అన్నారు. అవునండి, అవును. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కాస్త బోల్డ్గా ఉండటం అట్లాంటి సన్నివేశం లేదు 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 యాక్చువల్లీ నేను చెప్పినట్టు ఎందుకు అంటే ఇప్పుడు టైం కూడా మార్నింగ్ షోకి నాకు యంగ్స్టర్స్ ఎక్కువ వస్తారనుకున్నాం, బట్ ఇది ఎగ్జామ్స్ టైం వల్ల మార్నింగ్ షో వరకు యంగ్స్టర్స్ ఇది రాలేదు. సో డైరెక్ట్ నార్మల్ క్రౌడ్ వచ్చేసరికి ఆ వేరియేషన్ ఫస్ట్ ఆఫ్ యూత్ సెకండ్ ఆఫ్ ఫ్యామిలీ అనే దాని మీద కొంచెం మిక్స్డ్ అనిపించింది. బట్ ఇది ఫస్ట్ షో సెకండ్ షో నుంచే మనం చూసుకుందాం అని ముందు నుంచి నేను అందరికీ చెప్తూనే ఉన్నాను. సో అక్కడికి వచ్చేసరికి మా ఆడియన్స్ వచ్చారు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రెస్పాన్స్ సింగిల్ స్క్రీన్స్లో అయితే మాత్రం చాలా చాలా బ్రహ్మాండంగా ఉందండి. అండ్ ఇది ఎస్పెషల్లీ తీసింది మనం ఒక టౌనిష్ మిడిల్ క్లాస్ సెట్ ఆఫ్ మైండ్ ఇది ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమాయే కాబట్టి, ఇది వాళ్ళని దృష్టిలో పెట్టి చేసిన సినిమాయే కాబట్టి ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి 100% పికప్ అవుతుందని అనుకున్నాము, నమ్మాం. అది గట్టిగా అయ్యింది. ఈరోజు కూడా ఇప్పుడు మేము వెళ్తున్న ఊర్లన్నీ కూడా వాళ్ళందరికీ ముందు వెళ్ళలేకపోయాం కదా, కలవలేకపోయాం కదా ప్రమోషన్ దీంట్లో, అది ఇప్పుడు వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నామండి. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మీకు ఆల్రెడీ పేరు ఉంది కదా. అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎంత కామెడీ చేస్తున్నా అవార్డులు రాలేదు అన్నట్టుగా ఏదో ఒకటి పెట్టారంట. కామెడీ చేస్తున్నంత కాదండి, కామెడీ చేస్తున్నంత కాదు, నేను సాధారణమైన మనిషినే. నన్ను స్పెషల్గా ఇది చేయడానికి నాకు వెనకాల సర్టిఫికేట్లోని ఈ లేవు అన్నట్టు చెప్పా, అది నిజమే కాబట్టి. సో విష్ణు గారు, సార్ సినిమా యూత్ ఓరియంటెడ్ మూవీ కదా. విష్ణు గారు, యూత్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే కెరీర్ బిగినింగ్లో చూస్తేనేమో కొంచెం సీరియస్ చేశారు, సీరియస్ ఫ్యామిలీస్ ఎక్కువ చేశారు. ఇప్పుడు అసలు యూత్ ఓరియంటెడ్గా అంటే విష్ణు గారి సినిమా వస్తుందనే సకల్లా టార్గెట్ ఆడియన్స్ 18 to 25 ఫిక్స్ అయిపోతున్నారు. ఆ ఆడియన్స్కి ఈ ఫెంటాస్టిక్గా వర్కౌట్ అయింది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ వీరి వీరి పాట చూస్తుంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. సో ఆ మేనరిజమ్స్ అనేది ఒక అసెట్గా మారినాయి మీకు. సో ఏం చెప్తారు ఆ మేనరిజమ్స్? ఇదంతా అందరు ఆడియన్స్కి దగ్గర అవడానికి రకరకాల జానర్స్లో స్లోగా సంపాదించుకుంటున్నానండి. ఇదంతా కలిపి ఫుల్ ప్యాకేజ్ కింద త్వరలోనే, అంటే 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి సీను ఇది అయ్యేలాగా ఒక సినిమా త్వరలో తీస్తా. సో అందరూ సాటిస్ఫై అవుతారు. నయన్ గారు అంటే సో ఒక చిన్న బోల్డ్ ఐటమ్ చేస్తారనుకోవచ్చా దీంతో? కొంచెం క్యారెక్టరైజేషన్